శ్రీ సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. పగటి వేషాలు. పగటి వేషాలు జానపద కళల విభాగంలో జానపద నాటక విభాగానికి చెందినవి. అయితే నాటకానికి ఉండే హంగు ఆర్భాటాలు ఉండవు. చతుర్విధాభినయాలలో ఆంగిక, వాచిక, ఆహార్యాభినయాలే ఇందులో ఉంటాయి. సాత్వికాభినయం ఉండదు. నాటకాలలో వలె రంగస్థలం పూర్తిగా ఉండదు. ఆ విధానాలు కానీ, ఆకారం, అలంకరణలు కానీ, సెట్టింగులు కానీ, లైటింగ్ కానీ, స్టేజ్ క్రాఫ్ట్లు కానీ ఉండవు. పగటివేష కళాకారులు ఎచ్చట నిలబడితే అదే వారి రంగస్థలం. నాటక రంగస్థలం దీనికి పూర్తిగా వ్యతిరేకం. పాఠ్యం పూర్తిగా ఉండదు. ఎందుకంటే ప్రదర్శన నిడివి 5 నుండి 6 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఒక్కో చోట 20 నిమిషాల వరకు ఉంటే ఉండవచ్చు. అందువల్ల ఒకే పాఠ్యం పదే పదే ఎన్నిసార్లైనా చదవవచ్చు, ప్రదర్శించవచ్చు. ఒకే రోజు పదుల సంఖ్యలో కానీ 100కు దగ్గరగా కానీ ప్రదర్శనలు ఉంటాయి. ఇంటింటి ముందు ప్రదర్శిస్తారు కాబట్టి ప్రతి ఇంటిని ఒక స్టేజిగా తీసుకోవాలి. ప్రతి ప్రదర్శనకు ప్రేక్షకులు కొత్తవారే. ప్రతి ప్రదర్శనను లెక్కిస్తే 100ల కొద్దీ ప్రదర్శనలు అవుతాయి. ఈ అన్ని ప్రదర్శనల్లో ఒకే పాఠ్యం పదే పదే ప్రదర్శిస్తుంటారు. ప్రేక్షకులతో ఉండే పరస్పర స్పందన, వినోదం చాలా ప్రత్యేకమైంది. ప్రేక్షకులలో ఉండే పరస్పర స్పందన, విధానం చాలా ప్రత్యేకమైంది. ప్రదర్శన ఒక్కోసారి ప్రేక్షకోచితంగా మారిపోతుంది. కళాకారుడు ప్రేక్షకులను అంతగా పరవశింపజేస్తాడు. దానితో ప్రేక్షకులు తాదాత్మ్యం చెందుతారు. వారిని పూర్తిగా తృప్తిపరిచే విధానంలో భాగంగా ప్రదర్శనను ప్రేక్షకోచిత ప్రదర్శనగా కళాకారుడు మారుస్తాడు. ఇందులో పద్యాలుంటాయి. పఠనం కూడా పద్యనాటకాలలోని పఠన విధానాన్ని గుర్తు చేస్తుంది. కానీ పఠనంలో కొంచెం తేడా ఉంటుంది. హార్మోనియం శృతి కోసం ఉంటుంది. పద్య పఠన ముక్తాయింపును తాళాలు మధ్యలతో ముగిస్తారు. పద్యం పాడడం వరకే ఉంటుంది. పద్యంలోని భావానికి అనుగుణంగా ఆంగిక, వాచిక అభినయాలు కొంచెం ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు. సాత్వికాభినయం అస్సలు ఉండదు. అందువల్ల పగటి వేషాలని పద్యనాటక విభాగంలో చేర్చలేము. పాటలుంటాయి. ఇవి కొత్త వరవడిలో ఉంటాయి. సినిమా పాటలు, పాట కచేరీలోని పాటలు లేదా కథాగానాలలోని పాటల వలె ఉండవు. కథాగానాలు అనేవి ప్రత్యేక బాణీలలో నడుస్తాయి. కథాగానాల వాళ్ళు అంతా శృతి లయకు తప్పక వాద్యాలు వాడుతారు. కానీ పగటి వేషాలలోని పాటలు యక్షగానం శైలిలోని దరువులకు దగ్గరగా పాడుతారు. వీరి పాటలకు తాళం ఉంటుంది, శృతి కోసం హార్మోనియం ఉంటుంది, లయ కోసం మధ్యలో ఉంటుంది. కళాకారుని కాళ్లకు గజ్జెలుంటాయి. పాటలో అప్పుడప్పుడు కాలు కదుపుతూ లయానుగుణంగా అభినయిస్తారు. కొద్దిపాటి నృత్యం కూడా ఉంటుంది. కొంత యక్షగాన శైలి ఉందని యక్షగానం అనలేము. నృత్యం ఉందని నృత్య నాటకం అనలేము. కథాగానాల పక్కి కొంత ఉందని
కథాగానాల జాతి అనలేము. పగటి వేషాలలో కొన్ని పాత్రలు సంభాషణలలోనూ, పాత్రల మధ్యలోనూ, సన్నివేశాలలోనూ నృత్యం చేస్తారు. ఈ నృత్యం యక్షగాన పాత్రల నృత్యం లాంటిది కాదు. సంభాషణలలో సన్నివేశాలకు తగినట్లు కొద్దిపాటి నృత్యం ఉంటుంది. తాళాలు వాయిస్తారు, మధ్యలో లయానుగుణంగా నడుపుతారు, లయానుసారంగా వాద్యాలుంటాయి. ఇక్కడ శృతి లయను అనుసరిస్తుంది. పాత్రల ప్రవేశం, నిష్క్రమణలు నూతన పద్ధతిలో ఉంటాయి. పాత్ర ప్రవేశం పాత్రధారుని ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. పాత్ర సన్నివేశానికి తగినట్లు ఉండదు. పాత్రధారుడు ప్రవేశించాలనుకుంటే ప్రవేశిస్తాడు. 2-3 పాత్రలు గుంపుగా వెళ్ళినా ప్రేక్షకులు వస్తేనే సన్నివేశం మొదలు పెడతారు. నాటకాలలో పాత్రలు దగ్గరగా చేరగానే సన్నివేశం మొదలవుతుంది, వెంటనే సంభాషణ మొదలవుతుంది. కానీ పగటి వేషాలలో మాత్రం ప్రేక్షకులు వీరి చుట్టూ చేరగానే వారితో ముచ్చటించి ఏదో రకంగా సంభాషణ చేసి ఆ తర్వాత సన్నివేశం మొదలు పెడతారు. ఈ సమయాలలో వాద్యాల వాళ్ళు విశ్రాంతిలో ఉన్నట్లే ఉంటారు. ఏ వాద్యం మ్రోగదు. ఇక మొదలు పెడదామా అని ఒక మాట అన్న తర్వాత సన్నివేశాన్ని మొదలు పెడతారు. ముందుగా సంభాషణే ఉంటుంది. తర్వాత పాత్రలు సన్నివేశంలోనికి పాట లేదా పద్యం లేదా దరువుతో దృశ్యాన్ని సృష్టిస్తారు. పాట లేదా దరువు మొదలు పెట్టగానే ఒక్కసారిగా వాద్యాలన్నీ సన్నివేశానికి అనుగుణమైన రీతిలో మురుగుతాయి. ఇట్లా అన్ని రకాల కారణాల దృష్ట్యా పగటి వేషాలను కథాగానం, నృత్యంలలో చేర్చలేము. నాటకంలోని కొన్ని పద్ధతులు మాత్రమే కలుస్తాయి, కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. అందువల్ల పగటి వేషాలను నాటకాలలో ఒక భాగంగా ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఏర్పడింది. జానపద కళారూపాలకు సాధారణంగా కథా వస్తువు, వాద్యం, ప్రదర్శన పద్ధతులు, ప్రాంతం, కులం, మతం, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పేర్లు ఏర్పడతాయి. ప్రదర్శన చేసే సమయం ఆధారంగా పేరు ఏర్పడి స్థిరపడిన కళారూపం ఒక్క పగటి వేషాలు మాత్రమే. పగటి పూట ప్రదర్శిస్తారు కాబట్టి పగటి వేషాలు. పగటి వేషంగా ప్రచారంలోనికి ఇట్లా వచ్చింది. ప్రాచీన కాలం నుండి బహురూపులు అనే పేరుతో ఉండేవారు. పగటిపూట వేషాలతో, తగిన వాద్యాలతో ఇంటింట, వీధిన బృందం తిరుగుతూ ప్రదర్శనలిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఒకే పాఠాన్ని ఎన్నో ప్రదర్శనలుగా ప్రయోగిస్తూ రాణించడాన్ని పగటి వేషాలు అని మనం పూర్తిగా నిర్వచన రూపంలో చెప్పుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలో దీనిని పగటి వేషద ఆట అని, తమిళనాడులో పగలే వేషం అని, బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో బహురూపియా అను పేరుతో ప్రచారంలో ఉంది. పగటి వేషాల పుట్టుకకు పురాణాలలోని మారువేషాల అనుకరణలు, రాచరిక వ్యవస్థలోని గూఢచారుల వేషాలు, రాజకీయ కారణాలను పరిష్కరించే కార్యశూరుల వేషాలు మొదలైన అన్ని కారణాలు పగటి వేషాల పుట్టుకకు, పెరిగి స్థిరపడటానికి కారణభూతాలయ్యాయి. పగటి వేషాల తొలినాటికి నేటికి ఎంతో తేడా ఉంది. దీనినే పరిణామం, వికాసం అంటుంటాం. ప్రదర్శనలో, కథాంశాలలో, కళాకారుల నైపుణ్యంలో తేడాలున్నాయి. తరువాతి కాలంలోని కుల మతాలు, వృత్తి విధానాలు, వినోద విషయాలు పగటి వేషాలకు ఇతివృత్తాలయ్యాయి. ఇవన్నీ పరిణామానికి కారణమయ్యాయి. పగటి వేషాలను కృష్ణా జిల్లా గడ్డిపాడు బ్రాహ్మణులు,
కూచిపూడి భాగవతులు, ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించి ఉన్న బుడిగజంగాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు విశ్వబ్రాహ్మణులు దీనిని వృత్తిగా స్వీకరించి ప్రదర్శనలు ఇస్తున్నారు. పగటి వేషాలు ముఖ్యంగా ఒకరు ప్రధాన కళాకారుడు, ఒకరు సహాయకుడు, ఇద్దరు వంతలు, హార్మోనియం, మధ్యల, తాళాలు, వాద్యాల వాళ్ళు కలిసి 7-8 మంది ఒక బృందంగా ఏర్పడి ప్రదర్శనలు ఇస్తుంటారు. ఇల్లు తిరిగి ఇంటి ముందరే ప్రదర్శనలు ఇస్తారు. బజారు కూడళ్లలోనూ, దేవాలయాల ముందర, విశాలమైన పెద్ద పెద్ద ఇళ్ల ముందు ఎక్కువ ప్రసేపు ప్రదర్శనలు ఇచ్చి ఎక్కువ మంది ప్రేక్షకులను అలరిస్తారు. వేషాలను బట్టి వాయిద్యాలు మార్చుతూ తాళాలు, మధ్యల, హార్మోనియం, డప్పులు, డోళ్ళు, తాషాలు వాడుతుంటారు. పగటి వేషాల కళాకారులు వారే ఊరూరు తిరుగుతూ సందర్భాలు సృష్టించుకుంటారు. ఒక్కొక్కసారి అమ్మవారి జాతరలకు, తిరునాళ్ళలకు, దేవతల కొలుపులకు ఆహ్వానించి ఆ సందర్భంగా వీరితో ముఖ్యంగా శక్తి వేషం వేయిస్తుంటారు. వీరికి ప్రత్యేక వేదిక అవసరం లేదు. నిల్చున్న చోటునే రంగస్థలంగా భావించి ప్రదర్శనలు ఇస్తారు. ప్రేక్షకులు చేరడమే వీరి ప్రదర్శనకు ఆరంభం అవుతుంది. పగటి వేషాలు కళారూపం ప్రాచీన కాలంలో బహురూపుల పేరుతో ప్రచారంలో ఉండేది అనుకున్నాం కదా. శాతవాహనుల కాలం నాటి హాలుని గాథా సప్తశతిలో దీని పేరుంది. తర్వాత 13వ శతాబ్ది వాడైన పాల్కురికి సోమన పండితారాధ్య చరిత్రలోనూ, క్రీశకం 1242 ప్రాంతం వాడైన యథావాక్కుల అన్నమయ్య గ్రంథం సర్వేశ్వర శతకంలోనూ బహురూపుల పేరు పేర్కొనబడింది. క్రీశకం 1253-54లలో జాయప సేనాని చేత రచింపబడిన నృత్తరత్నావళిలో బహురూపులకు లక్షణాలు పేర్కొనబడినాయి. అంటే కాకతీయుల కాలంలో గజసేనాపతిగా పేరు పొందిన జాయప సేనాని ఈయన. ప్రతాపరుద్రుని బావమరిదిగా, రాణి రుద్రమదేవి మేనమామగా వీరు ప్రసిద్ధి. విదేశీ యాత్రికులలో పర్షియన్ చక్రవర్తి షారుఖ్ రాయబారిగా రాయల రాజ్యానికి అబ్దుల్ రజాక్ క్రీశకం 1445 ప్రాంతంలో వచ్చాడు. తన గ్రంథం మట్లా ఇస్ అదన్లో రాయల రాజ్యంలోని దసరా ఉత్సవాలలో బహురూపుల గురించి పేర్కొన్నాడు. క్రీశకం 1076, 1147 కళింగ దేశాన్ని పాలించిన కళింగ గంగు, శివాజీ అనుచరుడైన తానాజీ, మాల్ సురే, కాకతీయ యుగంలోని యుగంధర మంత్రి బహురూపులను రాజకీయ కారణాలకు వాడుకున్నట్లు ఐతిహ్యాలు ఉన్నాయి. పగటి వేషాల ప్రదర్శనలో ఆంగిక, వాచిక, ఆహార్యాభినయాలుంటాయి. కానీ నాటకాలలోని 4వదైన సాత్వికాభినయం ఉండదు. ఇవి సాహిత్యం, అభినయం, సంగీతం, నృత్యం లాంటి ప్రక్రియల సమన్వయంతో సమాహార కళగా ఎదిగింది. పగటి వేషాలలో దాదాపు 64 కళారూపాలు ఉండేవి. ప్రస్తుతం 34 కళారూపాలు ప్రదర్శిస్తున్నారు. ప్రతిదానికి పాఠ్యం ఉంది. శక్తి, భేతాళ వంటి కొన్నింటికి కేవలం ఆహార్యం, ఆంగికం తప్ప వాచికం లేదు. అందరికీ దాదాపు అన్ని పాఠ్యాలు వస్తాయి. అంటే కళాకారులు, పగటివేష కళాకారులు ప్రతి ఒక్కరూ 34 కళారూపాలని ప్రదర్శించగలిగిన శక్తి కలిగి ఉంటారు. పాత వాటిల్లో కాలానుగుణంగా చేర్పులు మార్పులు చేసుకుంటూ కొత్త పాఠ్యాలు సృష్టించుకుంటూ ప్రదర్శనలు ఇస్తూ
ప్రేక్షకోచిత ప్రదర్శనలుగా చేస్తూ ఈ పగటి వేష కళాకారులు రాణిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్న పగటి వేష రూపాలు 34లో నెల రోజుల్లో ప్రదర్శనలు చేస్తారు. ఎక్కువగా ప్రదర్శించే కళారూపాలలో బైరాగి వేషం, ఫకీరు వేషం, బుడబుక్కల వేషం, జంగం వేషం, వైష్ణవుల వేషం, కోయ వేషం, జాండ్రి వేషం, సూరత్ కంపెనీ వేషం, గారడీ వేషం, ఈడిగ వేషం, శారదా గాని వేషం, మాదిగ వేషం, అర్ధనారీశ్వరుడు, మందుల వేషం, కోమటి లేదా లింగబలిజ వేషం, లంబాడి వేషం, సోమయాజుల వేషం, లేదా మధ్వాచార్యుల వేషం, దాష్టీకం పంతులు వేషం, పఠాను గులాము వేషం, గొల్లబోయేడు వేషం, పాములవాని వేషం, దేవరపెట్టె వేషం, పిట్టల దొర వేషం, రంగు రింగుల రామిరెడ్డి వేషం, గంగిరెద్దు వేషం, బాలరందారు రుక్మబాయి వేషం, హెచ్చరిక వేషాలు, పారిజాత భారణం, ఎరుకల వేషం, చోడిగాని వేషం, బాలింత వేషం, దాదినమ్మ వేషం, గోపికా గీతాలు, త్రిపుర సంహారం, రాధ వేషం, కొండయ్య వేషం, ప్రహ్లాదు చరిత్రం, నారద వేషం, బ్రాహ్మణ వేషం, తత్వాలు, గొల్లకలాపం మొదలైనవి వీరు వేసే వేషాలలో ఒక 30 వరకు నెల రోజుల పాటు ప్రదర్శనకు ఎంపిక చేసుకొని ప్రదర్శిస్తుంటారు.